హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే 2026 రంజాన్ మా ఇంట్లో సెలబ్రేషన్స్ అనేవి ఎలా చేసుకున్నామన్నది మీకు ఒకసారి ఒక వీడియో రూపంలో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే ప్లాన్ చేసి చేయడం జరిగింది. అండ్ ఇంకా మనమైతే డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. అండ్ ఈ వీడియో నేను కంప్లీట్గా 2 days అయితే షూట్ చేశాను అనమాట. ఫస్ట్ డే నేను నా ఫ్రెండ్ కలిసి స్టోన్ హౌస్పేట్కి అయితే వెళ్ళాము. పాయసం కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుందామని చెప్పేసి. కాకపోతే అక్కడ కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయాను. సో ఆ ఐటమ్స్ నాన్నగారు అయితే చిన్న బజార్లో అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఏం లేదు, లైక్ ఒక సేమియాను అండ్ షుగర్ ప్యాకెట్స్ మర్చిపోయాము. యాక్చువల్గా ఇవే మెయిన్ మనకి పాయసం చేయాలంటే ఆ రెండే నేను మర్చిపోయాను. డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసుకున్నాను అనమాట. సో చిన్న బజార్లో ఈ సేమియాకి సంబంధించినవి తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి ఆజాద్ సేమియా అంటారు అనమాట. ఇవి పాల సేమియాలు. కంప్లీట్గా మనము పాయసం చేయాలంటే ఇవి మెయిన్ అనమాట. నెల్లూరులో 2 kind of స్వీట్స్ అనేవి చేస్తారు. ఒకటి షీర్ కుర్మా, ఇంకోటి వచ్చేసి దమ్కే సేమియా. అండ్ మా ఇంట్లో చేసేది మేము ఇప్పుడు దమ్కే సేమియా అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఈ దమ్కే సేమియాకి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఈ పాల సేమియాని ఇలా ఒక పెద్ద బౌల్లో తీసేసుకొని అండ్ ఇంకొక బౌల్లో నీట్గా మంచి నెయ్యి వేస్తారు. సో కంప్లీట్లీ దేశీ ఘీ అనమాట ఇది. సో ఈ ఘీ వేసిన తర్వాత దీంట్లో ఈ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వీటన్నిటిని దూరగా వేయించుకొని తర్వాత ఈ సేమియాన్ని వాటిని మిక్స్ చేసేస్తారనమాట. అండ్ మిక్స్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేస్తారు. దాంతోపాటు కవ్వ అనేది వేస్తారు. అండ్ ఆ కోవా అనేది వేయడం వల్ల ఇంకొక మంచి అరోమా, మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ దమ్కి సేమియా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ మా ఇంట్లో ఇది స్పెషల్ అనమాట. సో చూస్తున్నారు కదా, అసలు స్మెల్ అయితే అదిరిపోతూ ఉంటుంది చేస్తున్నప్పుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనమే అనమాట వీడియో తీస్తుంది కంప్లీట్గా. అండ్ పండగ ముందర రోజు హెయిర్ కట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అండ్ నేను నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన 8.5 months 9 monthsకి నేను ఇప్పుడు ఫస్ట్ టైం కటింగ్ అనేది చేయించాను. అండ్ అదే రోజు మా నాన్నగారు అయితే కొరియర్స్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే షీర్ కుర్మా కాదు, దమ్కి సేమియా ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి నాన్నగారు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వీటిని పార్సల్ అయితే చేస్తున్నారు. సో కొంతమంది విజయవాడలో ఉన్నారు నాన్నగారి ఫ్రెండ్స్, కొంతమంది ఒంగోలులో ఉన్నారు. అండ్ మనకి యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఒక మంచి కస్టమరు వైజాగ్లో అయితే ఉంటున్నారన్నమాట సారు. సో ఆయన కూడా పార్సల్ పంపించేస్తున్నాము. సో హియర్ ఇట్ ఈస్ అండి నెలవంక. అండ్ మేము రంజాన్ అనేది శనివారం వచ్చింది, శుక్రవారం సాయంత్రం అనమాట ఈ వీడియో తీసింది నేను. అండ్ నెలవంక కనిపించిన తర్వాతనే మనము పండగ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ అలా నెలవంక కనబడిందో లేదో సో మొత్తము హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1 week ముందర నుంచి హడావిడి ఉంటుంది. అండ్ ఎలాగో ఇంకా మనకి ఈరోజు లాస్ట్ రోజు అండ్ రేపు రంజాన్ కాబట్టి శనివారము. సో లైటింగ్తో అదరగొట్టేశారు మొత్తం అంతా కూడా వీధిలో. సో ఈ సిటీ అంతా కూడా మనకి జెండా వీధి అనమాట. సో జెండా వీధి నుంచి నియర్లీ చిన్న బజార్ వరకు కంప్లీట్గా లైటింగ్ అనేది ఉంది. సో అందరు కూడా ఇళ్ళల్లో చక్కగా పాయసాలు, స్వీట్లు అన్నీ కూడా చేయించుకుంటున్నారు. అండ్ అలా వీధుల్లోంచి వెళ్తుంటే ఆ స్మెల్, అరోమా అనేది మనకి తగిలేస్తుంది బయటికి. వీధుల దాకా వచ్చేసింది, స్ట్రీట్స్ వరకు. అండ్ ఇది వచ్చేసి కోటమిట్ట ఏరియా అంటారనమాట దీన్ని. సో కోటమిట్ట ఏరియాలో హడావిడి మామూలుగా ఉండదు. సో చాలా మంచిగా లైటింగ్ కానివ్వండి, షాపింగ్స్ కానీ అందరూ చక్కగా వచ్చి ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ షాపింగ్స్ అనేది చేస్తున్నారు. అండ్ మేము కూడా ఫైనల్లీ మొత్తం అంతా కూడా ముగించుకొని ఐటమ్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ వచ్చేసరికి బాక్సుల్లో కంప్లీట్లీ స్వీట్స్ అనేవి రెడీ చేస్తున్నారనమాట. అండ్ ఈ బాక్సెస్ అన్ని కూడా రేపు బిర్యానీ అనేది పంచడానికి ఈ బాక్సెస్ ఆల్రెడీ సరిపోవు అనమాట. ఇంకొన్ని ఎక్స్ట్రా బాక్సెస్ అయితే కావాలి. అండ్ మీన్ వైల్ ఉన్న వాటిల్లో ఈ దమ్కి సేమియా అనేది నాన్నగారు అయితే రెడీ చేసి పెట్టేశారు. ఆయన అయితే హోల్ నైట్ ఆయనే మేల్కొని ఉండి మొత్తం అంతా రెడీ చేశారు. సో ఇది వచ్చేసి మా హౌస్ అండి. అండ్ స్వీట్ హోమ్, ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫ్లాట్. అండ్ మా మమ్మీ అండ్ సిస్టరు ఇద్దరు కూడా చాలా కష్టపడి నీట్గా ఇల్లంతా కూడా తుడిచి రెడీ చేసేసారు. అండ్ ఆల్మోస్ట్ స్వీట్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మార్నింగ్ వెళ్ళేసి మనము ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే నమాజ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట పొద్దున్నే. సో నేను, నాన్నగారు, తమ్ముడు ముగ్గురం కూడా నమాజ్కి అనేది స్టార్ట్ అయిపోయాము. మేమైతే నమాజ్ చదువుతుంది వచ్చేసి మనకి ఈద్గాలో బారాషాహిద్ దర్గాలో చదువుతున్నాం అనమాట. బారాషాహిద్ దర్గాలో నియర్లీ 11:30కి నమాజ్ అనమాట. సో ఆల్మోస్ట్ మేము 11 o'clockకి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మాకు ఈ దర్గా అనేది దగ్గరే అనమాట. సో నియర్లీ ఒక 1 kilometer వరకు ఉంటుంది. అండ్ హియర్ వి స్టార్ట్ టు బారాషాహిద్ దర్గా. అండ్ మనకి ఈ మధ్యకాలంలో మన నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ రోడ్ వర్క్స్ అనేవి చాలా చక్కగా చేపిస్తున్నారు అనమాట ఇక్కడ. సో మీరు కూడా
ఆ రోడ్ వర్క్స్ అనేవి గమనించవచ్చు. అండ్ అదేవిధంగా కాకుండా బారషాద్ దర్గాలో స్టార్టింగ్లో మనకి ఏదైతే ఆర్చ్ ఉందో అసలు చాలా బ్యూటిఫుల్గా రెడీ అయితే అవుతుందన్నమాట. నాకు తెలిసి నెక్స్ట్ రొట్టెల పండుగ సరికి ఈ కంప్లీట్గా ఆర్చ్ అనేది అయిపోతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారనమాట. అండ్ మీరు గమనించవచ్చు వీడియోలో మినార్స్ చాలా చక్కగా కుదిరాయి. అండ్ ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1 అనమాట. అండ్ ఇంకోటి గేట్ నెంబర్ 2 కూడా ఉంది. సేమ్ గేట్ నెంబర్ 2లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆర్చ్ అనేది ప్లాన్ చేశారు. సో నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇస్తుంది నేనే, ఓకేనా. సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2, ఐ థింక్ గేట్ నెంబర్ 3 అనుకుంటాను. సో ఇక్కడ నుంచి లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మా వెనకాల మన మినిస్టర్ నారాయణ గారి కార్లు ఎస్కాట్ అయితే వస్తుందన్నమాట. సో ఆయన వస్తుండడంతో మన కారుకి కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్ అయితే క్లియర్ చేసి లోపల పంపించేశారు. అండ్ చాలా త్వరగా లోపలికి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి స్వర్ణాల చెరువు, మనకి బారషాద్ దర్గా లోపల ఉండే స్వర్ణాల చెరువు. అండ్ దీంట్లో మనకి రొట్టెల పండుగ జరుగుతుంది, వెరీ ఫేమస్ అండి. లైక్ ఇప్పుడంతా కూడా నీళ్ళల్లో ఈ గుర్రపు డెక్ వచ్చేసింది, తర్వాత క్లీన్ చేస్తారు. అండ్ కార్పెట్ వచ్చేసరికి నమాజ్ అనేది స్టార్ట్ అయిపోయింది, అందరూ కూడా నమాజ్ కోసం నిలబడిపోయారు. అండ్ మాకు లోపలికి వెళ్ళడానికి స్పేస్ లేదు, సో మొత్తం ఆక్యుపై అయిపోయింది. సో అందువల్లే పండగ నమాజ్ చదవాలి కాబట్టేసి అలానే ఎండలోనే నిలబడిపోయాము నమాజ్కి. సో ఆల్మోస్ట్ నమాజ్ అనేది ఒక 10 to 15 మినిట్స్ అయితే పట్టింది. అక్కడితో ఈద్ నమాజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ దువా కోసం కూర్చోవాలి. లైక్ దువాలో ఏంటంటే పీస్ మెసేజ్ అనేది ఇస్తారు మనకి. ఎవరైతే బయాన్ చెప్తారో ఆయన అయితే మనకి చక్కగా బయాన్ అనేది ఇస్తారు. బయాన్ అంటే ఎలా చెప్పాలంటే మనకి తెలుగులో ప్రవచనాలు అంటారు కదా, ఆ విధంగా అనమాట. మా దాంట్లో బయాన్ అంటారు. సో అది చాలా చక్కగా చెప్తారనమాట ఈయన. సో అక్కడ కాసేపు కూర్చొని చక్కగా బయాన్ చేసేసుకొని వినేసుకొని తర్వాత దువా అంటే ప్రార్థన చేసేసుకొని మనము ఇక్కడ నుంచి అయితే బయటపడతామన్నమాట. అండ్ మీరు గమనించవచ్చు ఆల్మోస్ట్ నెల్లూరులో 6 o'clock నుంచే నమాజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ చాలా వరకు మసీదులో చాలామంది చదువుకుంటారు, అదేవిధంగా ఇళ్ళ దగ్గర చాలామంది చదువుకుంటారు. అండ్ మోస్ట్లీ 50% మసీదులో చదువుకుంటే ఇంకో 50% అనేది మనకి ఇక్కడ బారషాద్ దర్గాలో అయితే గ్యాదర్ అవుతారు. ఆల్మోస్ట్ ఈసారి కొంచెం తక్కువ వచ్చారనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఈద్కి ఇక్కడ బారషాద్ దర్గాలో చాలా మంచి క్రౌడ్ వచ్చేది, కానీ ఈసారి కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే మెయిన్లీ రీజన్ మనము ఎండలు అనుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 11:30కి నమాజ్ కాబట్టి అప్పుడు ఎండ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది ఇలా దగ్గరలో ఉండే మసీదులోనే నమాజ్ అనేది చదివేసుకుంటారు. సో మాకు ఇదైతే ఈ దర్గా దగ్గర కాబట్టి బారషాద్ దర్గా, సో మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ నాన్నగారు తమ్ముడు ఇద్దరైతే చాలా డీప్గా ఈ బయాన్ అయితే వింటున్నారు. అండ్ మీన్వైల్ ఆలోపే మన మినిస్టర్ నారాయణ గారు అయితే వచ్చేసారు. ఆయనతో పాటు మేయర్ అజీజ్ గారు, రూపన్న, అదేవిధంగా గిరిధర్ అన్న. సో వీళ్ళందరికీ అయితే మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసారు. అండ్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes అక్కడే ఉన్నారు. సో ఈ లోపైతే దువా అయితే స్టార్ట్ చేశారనమాట. సో నేను, తమ్ముడు, డాడీ చక్కగా ప్రార్థన అయితే చేసేసుకున్నాం అనమాట. లైక్ ఒకటేనండి, మనం ఏం కోరుకున్నా కానీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న కాన్సెప్టే నాది, మా తమ్ముడిది, మా నాన్నగారిది. సో ఆ విధంగా మా ప్రార్థనలు అయితే ఇక్కడితో ముగించేసుకున్నాము. సో అయిపోయాలేదో మన తమ్ముళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసారనమాట. అక్కడ ఉన్నది బ్లూ డ్రెస్లో మేరాజు, ఇంకొకటి మొయిద్, నేను, మా డాడీ. సో అలాగా తమ్ముళ్ళతో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఇక్కడ కలిసి వాళ్ళకి విష్ చేసేసుకొని చాలా చక్కగా బయలుదేరిపోయాము. అండ్ దాని మధ్యలోనే మనకి మేయర్ అబ్దుల్ అజీజ్ గారు వచ్చారు. నాన్నగారు ఆయనతో ఆలింగనం చేసుకొని ఆయనకు కూడా విషెస్ చెప్పారు. దాని తర్వాత మనకి మదీనా ఇంతియాజ్ భాయ్, నారాయణ సార్ గారు, సో వీళ్ళందరితో కూడా కలిసి వాళ్ళకి విష్ చేయడం జరిగింది. సో ఈయన వచ్చేసి రోజ్దార్ గారు. సో మా నాన్నగారికి చాలా ఆత్మీయమైన వ్యక్తి అనమాట. సో చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో ఆయనకు కూడా విషెస్ చెప్పేసుకున్నాము, నేను, తమ్ముడు, డాడీ చాలా చక్కగా. అండ్ ఇంకా ఈలోపే మనకి మా ముర్తుజా అయితే వచ్చాడనమాట. సో ఆయన వచ్చి రాగానే సో అలా రోజార్ అన్న గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే ఈద్గా లోపలికి వెళ్ళిపోయి అక్కడ నేను, డాడీ, తమ్ముడు మళ్ళీ ఇంకొకసారి ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నాము. అండ్ అదేవిధంగా మాకు ఇక్కడ మా ముర్తుజా కూడా వచ్చారనమాట. సో ఆయనకు కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్పేసుకున్నాము. అండ్ దాంతోపాటు డాడీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చారు కొంతమంది. సో వాళ్ళకు కూడా విష్ చెప్పుకున్నాము. అండ్ విష్ చెప్పుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంటి దగ్గరికి, ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఫుడ్ అనేది ఆల్మోస్ట్ బై 3-3:30 కల్లా అందరికీ వాళ్ళ దగ్గర చేర్చాలని చెప్పేసి ప్లాన్ అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి.
అండ్ ఆల్మోస్ట్ ఇక్కడే మనకి టైం అనేది 12:30 to 1 మధ్యలో అయితే అవుతుందన్నమాట. మాకుండే ఫెస్టివల్స్లో మెయిన్ ఫెస్టివల్స్ రెండే, ఒకటి వచ్చేసి రంజాన్, ఇంకోటి వచ్చేసి బక్రీద్. దట్టు రంజాన్ అంటే మాత్రం అందరు ముస్లిమ్స్కి చాలా సెంటిమెంట్ అనమాట. అండ్ అదేవిధంగా మా నాన్నగారికి కూడా, ఎందుకంటే మా నాన్నగారు అయితే లాస్ట్ 3 days రంజాన్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే లైక్ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ వెళ్ళి ఆయన దగ్గరుండి కలుస్తారు. అండ్ నేను మా తమ్ముడు మా నాన్నగారికి అయితే ఇప్పుడు రంజాన్ ఈద్ ముబారక్ విషెస్ చెప్తున్నాం అనమాట. సో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకుంటాము. సో డాడీ ఆశీర్వాదం అనేది తీసుకుంటున్నాము నేను మా తమ్ముడు. సో ఈ విధంగా రంజాన్ ప్రేయర్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట బార్షద్ దర్గాలో. అండ్ నెక్స్ట్ మనం అయితే ఫుడ్ ప్రిపరేషన్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లైక్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి బై 3:30 కల్లా అందరికి కూడా చేర్చాలని చెప్పేసి ప్లాన్ అనమాట. సో ఆ విధంగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే త్వరగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వచ్చేసి మనకి బార్షద్ దర్గా అనమాట. రొట్టెల పండుగ అప్పుడు దీన్ని ఇంకా లైటింగ్తో అల్లాడిస్తారు. అండ్ మనకి నెల్లూరులో రంజాన్ ఫెస్టివల్ సంబంధించిన నమాజు, అదేవిధంగా బక్రీద్ సంబంధించిన నమాజు, ఆ 2 నమాజులు కూడా మనం పెద్దవి ఇక్కడ బార్షద్ దర్గాలోనే ఎక్కువగా చదువుతాం అనమాట. సో మా తమ్ముడు అయితే చాలా కష్టపడిపోతున్నాడు. సో ఐటమ్స్ అన్ని తీసుకొస్తున్నాడు అనమాట, ఒకటిగా. బాక్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ఇంకా ఎక్స్ట్రా కావాల్సి వచ్చినవి. సో మా తమ్ముడే దగ్గరుండి ఆ బాక్సెస్ అన్నీ కూడా తీసుకొచ్చేసాడు. అండ్ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇదే అనమాట బిర్యానీ. అండ్ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసాము. అండ్ డాడీనే దగ్గరుండి ఫుడ్ అనేది సర్వ్ అయితే చేస్తున్నారు. ఆయనే మొత్తం అంతా కూడా పీసెస్ అనేవి చాలా నీట్గా బయటికి తీసి అండ్ ఒక్కొక్కటిగా రెడీ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ 2 బాక్సుల్లో బిర్యానీ, అండ్ నెక్స్ట్ బాక్స్లో స్వీట్, దానిపైన మనకి వంకాయకి సంబంధించిన కర్రీ, దానిపైన దాల్చా కాదు పెరుగు చట్నీ అండ్ చికెన్ ఫ్రై. అండ్ ఆల్మోస్ట్ పార్సెల్స్ ఇవ్వాల్సినవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ మేము 2 o'clockకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము డిస్ట్రిబ్యూషన్కి. అండ్ మా డాడీ అయితే ఆల్రెడీ ఒక రౌండ్ అయితే తీసుకెళ్ళిపోయారు స్కూటీలో. అండ్ 75% ఆఫ్ ద రైస్ ఆ పార్సెల్స్లో నీట్గా కట్టేసామన్నమాట. అండ్ నేను మా తమ్ముడు రఫీ భాయ్, సో మేము ముగ్గురం కలిసేసి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ రిటర్న్ వచ్చేసరికి టైం అయితే నాకు తెలిసి 4:30 అయితే అవుతుందన్నమాట. అండ్ ఈయనే రఫీ భాయ్ అనమాట. ఈయనే మొత్తం వెనకాల కూర్చోబెట్టేసి ఆర్గనైజ్గా ఒక్కొక్కటి అందజేయమని చెప్పేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసాము. సో గైస్, ఈ విధంగా రంజాన్లో మేమైతే చాలా చక్కగా ఫ్యామిలీతో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో అందరితో చాలా చక్కగా కలిసిమెలిసి మా రంజాన్ పండుగ అనేది చాలా చక్కగా జరుపుకున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మోస్ట్లీ ఇదే విధంగా మేమైతే రంజాన్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటాము. అందరితో కలిసిమెలిసి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నదే మన కాన్సెప్ట్. సో గైస్, ఈ విధంగా మా రంజాన్ 2026 అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఈవినింగ్తో. అండ్ రేపు వచ్చేసి ఫ్యామిలీ అందరితో కలిసి బయటకి అయితే అవుటింగ్ వెళ్ళాలి. ఆ వీడియోతో నేను మళ్ళీ మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.